పూర్వకాలంలో మంత్రగాళ్ళు, దెయ్యాలను, భూత ప్రేత పిశాచాలను కొన్ని మంత్ర విద్యలతో వాటిని బంధించి వారి సేవల కోసం వినియోగించుకునేవారు. అదే నిజాన్ని ఈ కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే, నా పేరు తేలపురులు సుబ్బయ్య. ఇప్పుడు నా వయసు సుమారుగా 65 ఏళ్ల పైబడి ఉంటుంది. నేను పుట్టకముందు మా తాతగారి జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇది. ఆ రోజుల్లో కరెంటు కానీ, రోడ్డు సౌకర్యం కానీ పూర్తిగా ఉండేదే కాదు. భూములు ఉన్నప్పటికీ తిండికి కూడా గతిలేని రోజులవి. కానీ ఆ కాలంలో పొలం పండించడం కష్టమైనప్పటికీ ఏదో ఒక విధంగా పంట ఇంటికి వస్తే కానీ పూట గడవని పరిస్థితులు. ఇక అదే కారణంతో రాత్రింపవళ్ళు శ్రమించి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఇప్పుడంటే ప్రతి పొలాల్లోనూ బోర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ కాలంలో చెరువుల్లో నీళ్లు లేదా వర్షాధారంపైనే ఆధారపడేవారు. అయితే మా తాతగారి పొలం పక్కనే కాలువ ఉంటుంది. కానీ ఆ కాలువ కంటే ఎత్తులో పొలం అంతా ఉండటంతో కాలువ నీరు ఆ పొలంలోకి వెళ్ళేది కాదు. అందుకే కాలువకు ఎగువ పొలం ఉన్న వాళ్ళంతా కూడా దానిలోని నీళ్లపైన ఆశలు వదులుకొని చెరువు నీళ్ల కోసం ఎదురు చూసేవారు. వరి సీజన్ అందరికీ ఒకటే కావటంతో పంట చేతికి వచ్చే 2 నెలల ముందు వరి చేనుకు అత్యధికంగా నీళ్లు అవసరం ఉంటుంది. ఆ కారణంగా చెరువులో అంతంత మాత్రమే నీరు ఉండటంతో సరిగ్గా ఎవ్వరికీ సరిపోయేది కాదు. అలాంటి సమయంలోనే కొందరు వ్యక్తులు ఎవ్వరికంటా పడకుండా అర్ధరాత్రి వేళలో పొలాల్లోకి చేరుకుని దొంగతనంగా చెరువు నీళ్లను కూడా పొలాల్లోకి తరలించేవారు. అయితే ఇలాంటి పని మా తాతగారు కూడా ఎక్కువగా చేస్తూ ఉండేవారు. ఉదయం చూస్తే మా తాతగారి పొలం అంతా నీళ్లతో ఉండేది. అది గమనించి మిగతా వాళ్ళు కూడా రాత్రి వేళల్లో నీళ్లు కట్టే ప్రయత్నం చేసేవారు. కానీ రాత్రి వేళ ఒంటరిగా ఆ పొలాల్లోకి వెళ్ళటానికి చాలామంది భయపడేవారు. అందుకోసమే ఎక్కువ మంది కలిసి వెళ్ళగా అప్పుడు కూడా వారంతా గొడవ పడి చివరికి ఎవరికి నీరు చాలక ఇంటికి తిరిగి వచ్చేసేవారు. ఈ విధంగా ఆ కాలంలో జరుగుతూ ఉండేది. ఆ ఏడాది వర్షాలు పూర్తిగా పట్టం లేదు. పొలంలో వరి చేను ఎండిపోతుంది. రైతులంతా ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. కానీ వర్షం మాత్రం కనికరించలేదు. అయితే పొలం మీదుగా ఉన్న చెరువులో కాసిన్ని నీళ్లు మిగిలి ఉన్నాయి. ఆ నీళ్లు కావాలని వారంతా కుమ్ములాడుకుంటూ చివరికి ఆ నీళ్లు కూడా సరిపోవని అర్థమయ్యి ఏ ఒక్కరికి కూడా ఆ నీళ్లు ఇవ్వలేకపోవటంతో చెరువులో ఉన్నటువంటి నీళ్లు తీవ్రమైన ఎండకు పూర్తిగా భూమిలోకి ఆరిపోవటం మొదలుపెట్టాయి. ఇక రోజు రోజుకి చెరువు నీళ్లు అడుగు పడుతుంటే మా తాతయ్య మాత్రం ఆ రోజు రాత్రి ఆ కాసిన నీళ్లపైన కన్ను వేశారు. కానీ రాత్రి వేళల్లో ఎవరైనా దొంగతనంగా వెళ్ళి ఆ నీళ్లు పొలాలకు తీసుకువెళ్తారని కొంతమంది వ్యక్తులు చెరువు వద్ద కాపలా కూడా వెళ్తున్నారు. ఇక వారి కంటపడకుండా వెళ్ళి ఈ రాత్రి చెరువులో ఉన్నటువంటి నీళ్లన్నీ పొలాలకు తరలించాలి అనుకున్నారు. అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా గడిపి ఇంకా ఊరంతా నిద్రపోతుంటే పొలంలోకి వెళ్ళేటప్పుడు వెలుతురు ఉండాలి అని తెలిసి వెలుతురు కనిపిస్తే పొలాల్లో కాపలాగా ఉన్నవాళ్ళు చూస్తారు అని గ్రహించి కనీసం లాంతరు కూడా తీసుకువెళ్ళే అవకాశం లేకపోవటంతో అదే చీకట్లో పొలంలోకి చేరుకున్నారు. ఇక సమయం అప్పటికే దాదాపుగా రాత్రి 2 గంటలు. జుమ్మని కీచురాళ్ళ చప్పుడు పొలమంతా వ్యాపించి ఉంది. మధ్య మధ్యలో రాత్రి పక్షుల యొక్క అరుపులు, అక్కడెక్కడో దూరంగా నక్కల ఏడుపు కూడా వినిపిస్తుంది. ఆకాశంలో నక్షత్రాల మధ్య సన్నని చంద్రుడి యొక్క కాంతి వెలుగును కురిపిస్తూ ఉంటే చేతికర్రతో చుట్ట కాల్చుకుంటూ పొలంలోకి చేరుకున్నారు. పొలం గట్లపైన మెల్లగా నడుచుకుంటూ చెరువు గట్టుపైకి చేరుకుని చూస్తే నీళ్లను విడిచిపెట్టి ఆ తూము వద్ద 4 మనుషులు నిద్రపోతున్నట్టు కనిపించారు. తాతయ్యకు అప్పటికే అర్థమైంది వీరంతా కూడా అక్కడ కాపలా కాస్తున్నారు అని. ఇక వారికి మెలకువ రాకుండా నడుచుకుంటూ నెమ్మదిగా చెరువు లోపలికి వెళ్ళి ఆ తూముకు అడ్డంగా ఉన్నటువంటి మట్టిని తీసి చెరువులోని నీళ్లను దాని ద్వారా బయటకు పంపిస్తున్నారు. ఇక మట్టి తీయటంతోనే దాని లోపల నుండి నీళ్లన్నీ పొలాలకు పోతున్నాయి. ఇప్పుడు వాటిని నా పొలంలోకి పంపించాలి అని
అక్కడి నుండి గట్టుపైకి చేరుకుని తన పొలం ఎదురుగా ఉన్నటువంటి ఆ గట్టు మార్గం నుండి క్రిందకు చేరుకున్నారు. ముందుగా వేరే వాళ్ళ పొలం ఉంటుంది, ఆ తర్వాత ఇంకొకరిది. మరి తాతగారి పొలం నీళ్లతో నింపాలి అంటే ముందుగా వేరే వాళ్ళ పొలం నుంచి నీళ్లు నిండుకుని వెళ్ళాలి. మరి ఆ పొలమంతా నిండుకుని అక్కడికి చేరుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. అలా అయితే నా కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని ఏకంగా 2 పొలాల మీదుగా జారుతున్నటువంటి నీటిని ఒక చిన్న కాలువలా తీసుకుంటూ మా పొలానికి మళ్లించాలి అని కట్టుకున్నటువంటి ఆ పంచెను విప్పి చిన్న వస్త్రంతో గోచీన కట్టుకుని పొలం గట్ల అంచున కాలువ మాదిరిగా ఒక చిన్న జాడి తీసుకుని వెళ్తున్నారు. తాను జాడి తీస్తుంటే చెరువు నుండి వస్తున్న నీళ్లు వెనుక నుండి పరిగెత్తుకొస్తున్నాయి. తొందరగా ఈ పని చేస్తే తెల్లవారేసరికి పొలం తడిసిపోతుంది. ఇక మరింత తొందరగా దాన్ని తీస్తూ మా తాతగారి పొలం వరకు తన పనిని పూర్తి చేశారు. ఇక అప్పటికి ఆ నీళ్లు క్రిందకు పరుగులు పెడుతున్నాయి. అప్పుడు అతనికి హాయిగా అనిపించింది. వెంటనే ఒక చుట్ట ముట్టించుకొని పొలం గట్టుపైన కూర్చుని అదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కేవలం ఒకే ఒక్క వ్యక్తి చేస్తున్నారు. ఇక చెరువులో నీళ్లు మరింత వేగంగా దూసుకొస్తుంటే ఈరోజు ఈ టైంలో రావటం చాలా మంచి పని అయింది. ఈ దెబ్బతో నా పొలమంతా నీళ్లతో నిండుకుంటుంది అని ఆలోచించేలోపు ఒక్కసారిగా పైనుండి వస్తున్నటువంటి నీరు ఆగిపోయింది. ఇదేంటి, ఇప్పుడే కదా నీళ్లు వస్తున్నట్టుగా కనిపించాయి, ఇంతలోనే ఎలా ఆగిపోయింది? ఒకవేళ చెరువు గట్టుపైన కాపలాగా ఉన్నవాళ్ళు నీళ్లు రాకుండా అడ్డుకున్నారా ఏంటి? అలా అక్కడి నుండి లేచి మళ్ళీ చెరువు వైపుగా నడవటం మొదలుపెట్టారు. ఇక గట్టుపైకి చేరుకుని చూస్తే వాళ్ళంతా యథావిధిగా అలానే నిద్రపోతూ కనిపించారు. వీళ్ళ నలుగురు ఇక్కడే ఉన్నారు కదా, మరి నీళ్లు రాకుండా తూమును అడ్డుకున్నదెవరని మరి కాస్త వేగంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ చెరువు లోపలికి చేరుకున్నారు. ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఒక తెల్లని ఆకారం ఆ తూముకు అడ్డుగా కూర్చున్నట్టు కనిపించింది. ఎవరైతే నీళ్లను అడ్డుకుని కూర్చున్నారో అని మరికొద్ది దూరం నడిచి వాళ్ళెవరో చూద్దామని ఆలోచిస్తే అది వెనక్కి తిరిగి కూర్చున్నట్టుగా కనపడింది. వీళ్ళెవరో కానీ అటువైపుగా తిరిగి కూర్చున్నారు. ఇప్పుడే వీడి సంగతి చూస్తాను అని మరింత దగ్గరగా వెళ్ళి అటువైపు తిరిగి కూర్చున్న ఆ వ్యక్తితో, ఎవరు నువ్వు, నీళ్లు వెళ్లకుండా అడ్డుగా కూర్చున్నావేంటే అని అరిచేసరికి తెల్లని దుస్తుల్లో కనిపిస్తున్న ఆకారం, ఏం నరసయ్య, ఈ సమయంలో నీకిక్కడ ఏం పని అని మాట్లాడిద్ది. ఆ గొంతు వినగానే చూస్తుంటే ఆడదానిలా మాట్లాడుతుంది. పైగా నన్ను పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరిమే అనే మరింత దగ్గరగా వెళ్ళి చూస్తే ఆ ఆకారాన్ని చూడగానే అది మనిషి కాదని, అది ఒక దెయ్యం అన్న విషయం తాతయ్యకు అర్థమైంది. కానీ మా తాతగారు చాలా ధైర్యవంతులు కావటంతో, ఈ సమయంలో ఎందుకు వచ్చావు అంటే నా పొలంలోకి నీరు కట్టుకోవాలి, అందుకే వచ్చాను అని చెప్పారు. మరి వచ్చే నీళ్లను వదులుకో, రా అని దగ్గరికి రమ్మని పిలిచింది. వస్తారు, నీ దగ్గర నాకు భయం అనుకున్నావా అని మరింత దగ్గరగా వెళ్ళబోతుంటే అంతవరకు తెల్లని దుస్తుల్లో ఒక మనిషిలా కూర్చున్నటువంటి ఆ రూపం ఒక్కసారిగా పైకి లేచి దాని ఆకారాన్ని పెంచుకొని సుమారుగా 10 అడుగుల ఎత్తులోకి మారిపోయింది. ఇంకా తెల్లని చీర కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి చూడు, నీ అంతు చూస్తాను అని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఆ మాట వినగానే మా తాతయ్యకు మరింత కోపం వచ్చింది. నువ్వు నా అంతు చూడమేంటి అని చేతిలో ఉన్నటువంటి కర్రను నేలకు చలిపిస్తూ భయపడకుండా పరిగెత్తుకుని వెళ్ళి దానిపైకి దాడి కోసం ప్రయత్నం చేయటంతో, నిజంగానే వీడు కొట్టేలా ఉన్నాడు, నీ పని ఇప్పుడు కాదు తరువాత చూస్తాను అని ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, ఈ రోజుకు బ్రతికిపోయాం, ఇంకోసారి ఈ సమయంలో నాకు ఎదురు పడితే నీ సంగతి చెప్తాను అలా చెప్పి ఒక్కసారిగా మాయమైపోయింది. అది వెళ్ళిపోయింది కదా, నీరు కిందకు వదులుతాను అని తూముకు అడ్డంగా ఉన్నటువంటి మట్టిని తొలగించి నీరుని క్రిందకు పంపిస్తుంటే తాతయ్య వద్ద భయపడి మాయమైనటువంటి ఆ దెయ్యం గట్టుపై కాపలాగా పడుకున్నటువంటి 4 వ్యక్తుల దగ్గర ప్రత్యక్షమై, మీరిక్కడ హాయిగా నిద్రపోతున్నారు, వాడేమో నీటిని తీసుకువెళ్ళిపోతున్నాడు, లేవండ్రా లేవండి అని ఒక్కొక్కరికి వీపు మీద గట్టిగా కొట్టేసరికి దెయ్యం కొట్టే దెబ్బలు తాళలేక
వీపులు విమానం మోత మోగాయి. వారు లేచేసరికి అది అప్పటికి మాయమైపోయింది. ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ, ఎవరి వీపులు వారు తడుముకుంటూ, మనల్ని లేపిందెవరు, చెరువులో నీటిని ఎవరో వదిలేస్తున్నారు అని చెప్పింది. చూస్తే ఒక ఆడదిలా అర్థమవుతుంది, కానీ ఎక్కడా కనపడటం లేదు. ఇక వారిని నిద్రలేపిన ఆ దెయ్యం కోసం వెతుకుతూ, ఇంతకీ తాను చెప్పింది నిజమా? నలుగురు వ్యక్తులు కూడా అక్కడి నుండి వెళ్ళి ఆ తోమ వైపుగా నడిచిపోతుంటే మా నరసయ్య తాత అక్కడ కనిపించాడు. అతన్ని చూడగానే వీడెవడో నిజంగానే నీళ్లు తోడుకుపోయేలా ఉన్నాడు అని గట్టిగా అరుస్తూ అతని మీదకు వెళ్ళేసరికి కాపలా వాళ్ళు వస్తున్నారు అని తెలుసుకుని మా తాతయ్య వెంటనే అక్కడి నుండి పరారయ్యాడు. ఇక తాతయ్య దూరంగా వెళ్ళి ఒక పొదలో దాక్కున్నాడు. ఇక ఆ సమయంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఆమె ఎవరో కానీ అచ్చం ఆడదాని గొంతులో మాట్లాడుతుంది, నా వీపు మీద కొట్టి మరీ నన్ను నిద్రలేపిద్ది అని ఒకరు చెప్తుంటే ఇంకొకరు కూడా అలాగే చెప్తున్నారు, నన్ను కూడా అలాగే కొట్టి నిద్రలేపింది అని. మరి ఇంతలోనే ఏమైపోయింది? నిజంగా మనిషేనా లేదా ఏదైనా అని వారంతా మాట్లాడుకుంటే, ఆ దెయ్యం అంత పని చేసిందా? నిద్ర లేపకుండా ఉంటే ఈ రాత్రి పొలం నీళ్లతో నిండిపోయేది. కానీ దానివల్ల ఈరోజు నా కష్టమంతా వృధా అయిపోయింది. ఏదో ఒకరోజు దీని సంగతి చెప్తాను, దీని పని పట్టాలి. ఇంతకీ దాన్ని పట్టుకోవటం ఎలా? ఎప్పుడూ మా నాన్న చెప్తూ ఉంటాడు, ఆ చెట్టుపై దెయ్యంతో పాటు ఎన్నో దెయ్యాలు ఉంటాయని. ఆ చెట్టు కూడా ఇదే పొలంలో ఉంది కదా, ఒక్కసారైనా చూద్దామని చాలాసార్లు రాత్రి వేళ అటువైపుగా వెళ్తూ ఉంటాను. కానీ ఏ ఒక్కసారి కనిపించలేదు. ఈ దెయ్యం నా చేతికి దొరకాలి, తిప్పి తిప్పి కొట్టి మరీ భయపడేలా చేస్తాను అని తాతయ్య దెయ్యం చేసిన పనికి కోప్పడి ఇప్పటికే వారంతా నిద్రలేచారు. ఈ రోజు నా పని పూర్తి చేయటం కష్టమని వెంటనే ఇంటికి వెళ్ళిపోయారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారితో చెప్పగా, పోనీలే, దాన్ని ఎదిరించి ఉంటే ఇంకోలా ఉండేది, అయినా వాటి జోలికి వెళ్ళటం మంచిది కాదు, అక్కడి నుండి వేగంగా ఇంటికి వచ్చేసాం, చాలా మంచి పని చేశాం అని మెచ్చుకుంటున్నారు. ఇక మా ముత్తాత అలా మాట్లాడుతూ ఉంటే, నాన్న నీకేమైనా పిచ్చి పట్టిందా, లేదంటే దాని దగ్గర భయపడి రమ్మంటావేంటి అని అడగ్గా, ఒరే నరసయ్య, నీకు వాటి గురించి పూర్తిగా తెలియదురా, వాటిని మట్టి దెయ్యాలుగా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడో పూర్వకాలం నాడు ఓ మాంత్రికుడు ఒక ప్రదేశంలో సుమారుగా వాటన్నింటినీ ఒకే చోట భూస్థాపితం చేశారు. అప్పటికే ఆ ప్రదేశంలో అలాంటి చెట్టు అయితే ఉండేది కాదు. కాలక్రమేణా చింత చెట్టు అక్కడ ఏర్పడింది. అప్పటి నుండి అక్కడ పాతిపెట్టిన దెయ్యాలన్నీ కూడా ఆ చెట్టుపైకి చేరుకున్నారా. ఇంతలో చెరువు గట్టు కూడా దృఢంగా ఉంచుకోవటం కోసం మన ఊరి జనం అంతా గట్టుపై ఉన్నటువంటి మట్టిని సరిచేస్తుంటే వాటిని బంధించి ఉన్నటువంటి మట్టి కుంటలన్నీ పగిలిపోయారా. అవి పూర్తిగా బయటకు వచ్చేశాయి. అలా బయటపడ్డ మట్టి దెయ్యాలన్నీ కూడా అంతవరకు వేర్ల లోపల ఉండేవి. ఈసారి పూర్తిగా చెట్టుపైకి చేరుకుని అదే చెట్టుని వాటి స్థావరంగా చేసుకుని ఉంటున్నాయి. మీరేం చెప్తున్నారు? లోపల ఉండటం ఏంటి, బయటికి రావటం ఏంటి? నాకేమీ అర్థం కావటం లేదు అనగా, అదేరా నేను చెప్తుంది, అంతవరకు లోపల మాత్రమే ఉండేవి. వీరు ఎప్పుడైతే అక్కడ పనిచేశారో లోపల నుండి బయటకు వచ్చేసాయి. సరే, అవి మీ కాలం నాటి దెయ్యాలు కాబట్టి మీ పేర్లైతే తెలిసి ఉండొచ్చు, మరి నా పేరు ఆ దెయ్యానికి ఎలా తెలిసింది అనగా, మనం ఎప్పుడు అదే పొలంలో తిరుగుతూ ఉంటాం కదరా, ఒకరిని ఒకరం పేరు పెట్టుకుని పిలిచే సమయంలో మన పేర్లు అవి గుర్తు పెట్టుకుని ఉంటాయి. నిన్ను కూడా అలానే పిలిచుంటుంది. అది మాత్రమే కాదు, ఆ పొలం వైపు ఎవ్వరు వెళ్ళినా సరే మాట్లాడుకునే సమయంలో వారి పేర్లను తెలుసుకోవటం వాటి సహజ లక్షణం అని చెప్తుంటే, మీరేం చెప్తున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు. ఎప్పుడో మంత్రగాడు వాటిని అక్కడ విడిచిపెట్టాడు, ఆ విషయం చెప్తున్నారు. అలా విడిచిపెట్టడానికి కారణమేంటో మీకు తెలుసుంటే అది కూడా చెప్పండి అని అడగ్గా, ఒరే, వాడే బోతాల రుద్రగిర, పరమ శివభక్తుడు, అందుకే ఆ పేరు తన తల్లిదండ్రులు పెట్టారు. నిత్యం శివనామస్మరణతోనే ఉండేవాడు. శివ పూజలతో గడిపే రుద్రగ్య మన ఊరు వాడే. అందరితో కలిసిమెలిసి సరదాగా ఉండేవాడు. అప్పటికి బందిపోటులు దొంగలు బీభత్సంగా ఉండేవార్రా. ప్రతిరోజు ఊళ్ళో పడి ధనాన్ని దోచుకుపోవటమే కాకుండా ఎదురు తిరిగిన వాళ్ళందరినీ చంపి అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. ఇక ఆ రోజుల్లో ఒక్క మన ఊరు మాత్రమే కాదు, అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి.
ప్రతిరోజు దొంగతనాలు జరుగుతూనే ఉండేవి. రాత్రివేళ ప్రజలు గ్రామాలు కాపలాగా ఉండేవారు. అయినా సరే గ్రామానికి కాపలాగా ఉన్న వాళ్ళను కూడా చంపి వారి ధనాన్ని కూడా స్వాధీనం చేసుకునేవారు. అలా చూస్తుండగా రుద్రయ్య యొక్క కళ్ళ ఎదురుగానే ఎంతోమంది చనిపోయారా. చివరికి ఒకరోజు అతని ఇంటిపైన కూడా పడి ధనాన్ని దోచుకుపోతున్న సమయంలో రుద్రయ్య తల్లి, తండ్రి మరియు మిగతా వాళ్ళంతా కూడా వారిని ఎదిరించారా. అది గ్రహించి ఈరోజు వీరు మనపైన తిరగబడ్డారు అని తెలిస్తే వీళ్ళని ఇలానే విడిచిపెడితే మనల్ని ఖచ్చితంగా చులకనగా చూస్తారు అన్న ఆలోచనతో ఆ బందిపోటు దొంగలంతా కలిసి రుద్రయ్య కుటుంబంలో మొత్తం 15 మందిని చాలా దారుణంగా చంపేశారా. నిజానికి ఆ రోజు రుద్రయ్య కూడా చనిపోయేవాడు. అప్పటికి చాలా చిన్నవాడురా. ఆ బందిపోటు దొంగలు ఆ పిల్లవాడిని చూసి జాలితో ఏమీ చేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇక రుద్రయ్య ఎవ్వరూ లేని అనాథగా మిగిలిపోయాడు. అప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ బిడ్డను పెంచి పెద్ద చేశారు. ఇక తన వాళ్ళను బందిపోటు దొంగలు చంపారని అన్ని విషయాలను కూడా క్లుప్తంగా తెలుసుకుని ఇకపైన ఇలా జరగకూడదు, దొంగల చేతుల్లో తన గ్రామ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఏదో ఒకటి చేసి వారిని కట్టడి చెయ్యాలి అన్న ఉద్దేశంతో, ఏదైనా సాధించాలి అన్న కసితో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఒక ఎరుకలసాని ఇదే గ్రామానికి రావటం జరిగింది. ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఎరుకలు చెప్పి వారి వద్ద బహుమానాలు తీసుకుని వెళ్ళిపోతుంది. చివరిగా ఒక ఇంటి వద్ద రుద్రయ్య తన స్నేహితునితో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంతలో ఆ ఇల్లు వైపు ఎరుకలసాని వస్తుంటే రుద్రయ్య స్నేహితుడు ఎరుకలసానిని అంత దూరం నుండి చూసి తనతో ఆడుకుంటున్న రుద్రయ్యతో, ఎరుకలసానికి మంత్రాలు తెలుసట, వారు మనల్ని ఏమైనా చేస్తారు అని వారి జోలికి వెళ్ళొద్దు అని ఒకరోజు మా అమ్మ చెప్పింది. మరి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరూ కూడా లేరు కదా, ఇప్పుడు మా ఇంటికొచ్చి భిక్ష వేయమని అడుగుతుంది. భిక్ష వేయటానికి కూడా మనం వెళ్ళకూడదు కదా, అందుకే మా ఇంట్లో బియ్యం లేవని చెప్తాను, నువ్వు కూడా అలాగే చెప్పు అని రుద్రయ్యతో చెప్పాడు. అది విని, నిజంగానే మీ ఇంట్లో బియ్యం లేవా అని అడిగాడు రుద్రయ్య. ఆ మాట విన్నటువంటి తన స్నేహితుడు ఒక జాడీ వద్దకు తీసుకువెళ్ళి, ఇదిగో దీని నిండా బియ్యం ఉన్నాయి, కానీ వాటిని తీసుకువెళ్ళి తనకు భిక్షం వెయ్యాలంటే నాకు భయం, అందుకే బియ్యం లేవని అబద్ధం చెప్పమన్నాడు. ఇద్దరూ అలాగే అనుకున్నారు. ఇక ఇంతలో ఎరుకలసాని ఇంటికి రావటం, భిక్ష అడగటం కూడా జరిగింది. కానీ రుద్రయ్యతో పాటు అతని స్నేహితుడు కూడా ఇంట్లో బియ్యం లేవో అని అబద్ధం చెప్పారు. ఇక ఇంటి బయట ఉన్నటువంటి ఎరుకలసాని, మీ ఇంట్లో ఉన్న జాడీ నిండుగా బియ్యం ఉన్నాయి కదా, కాసిన్ని వేస్తే నీ సొమ్మేం పోతుంది, నీకే పుణ్యం వస్తుంది కదా, లేవు, మా ఇంట్లో బియ్యం లేవు, ముందిక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తుంటే అందుకు ఆ ఎరుకలసాని, బియ్యం ఉండి కూడా లేవన్నావు కదా, నిజంగానే జాడీలో బియ్యం లేకుండా పోతాయి. అలా చెప్పేసరికి రుద్రయ్య తన స్నేహితునితో, తాను మీ జాడీలో ఉన్న బియ్యం మాయమైపోతాయి అని చెప్తుంది, చెప్తూనే వెళ్ళిపోతుంది, నిజంగా అలా జరిగితే మీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. అందుకు తన స్నేహితుడు, అది ముష్టెత్తుకుని బ్రతికేది, అది చెప్పేస్తే అయిపోతుందా, ఊరికే బెదిరిస్తుంది. కానీ తన మాటల్లో పరమార్థాన్ని గ్రహించినటువంటి రుద్రయ్య, పోనీ ఒక్కసారి వెళ్ళి చూద్దాం, నిజంగా బియ్యం ఉన్నాయో లేవో అని చెప్పగా సరే అని ఇద్దరూ అక్కడికి చేరుకొని చూస్తే ఆ జాడీ నిండుగా ఉన్నటువంటి బియ్యం ఆ క్షణం మాయమైపోయాయి. ఒక్క బియ్యపు గింజ కూడా అక్కడ కనిపించలేదు. అది చూడగానే రుద్రయ్య ఆశ్చర్యపోయాడు. కానీ తన స్నేహితుడు మాత్రం ఏడవటం మొదలుపెట్టాడు. అలా ఏడుస్తూ ఎరుకలసాని వెంట వెళ్తుంటే రుద్రయ్య కూడా తన వెంట వెళ్ళాడు. ఇక అప్పటికే ఎరుకలసాని ఊరు దాటి వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడు తన దగ్గరికి చేరుకుని, నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు అని కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటే మా అమ్మ నన్ను కొడుతుంది అని గట్టిగా ఏడుస్తుంటే, సరేలే ఇక ముందు ఇప్పుడు కూడా అలా చేయకో, నీ బియ్యం నీ ఇంట్లోనే ఉన్నాయి, వెళ్ళి చూసుకో అని చెప్పింది. ఇక ఇద్దరూ వచ్చి చూస్తే జాడీ నిండుగా బియ్యం కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి రుద్రయ్యకు ఆశ్చర్యం కలిగింది. నిజంగా తనకి మాయలు ఉన్నాయా? మరి అలాంటి మాయలు నేర్చుకుంటే నేను కూడా దొంగల్ని అడ్డుకోవచ్చు కదా. అలా ఎవ్వరికీ లేనటువంటి ఒక ఆలోచన తనకి రావడంతోనే అక్కడి నుండి వేగంగా పరిగెత్తుకొని వేరే ఊరికి చేరుకోబోతున్నటువంటి
ఆ ఎరుకల సాని దగ్గరికి చేరుకుని ఇంకేం మాట్లాడకుండా, అమ్మా అమ్మా, నాకేమైనా మంత్రాలు నేర్పుతావా అని ముచ్చటగా అడిగాడు రుద్రయ్య. చూస్తే చిన్నపిల్లాడివి, నీకు మంత్రాలు నేర్పించాలా? ముందెక్కడి నుండి పో, లేదంటే ఏం చేస్తానో తెలీదు అని బెదిరించింది. కానీ రుద్రయ్య మాత్రం తనని విడిచిపెట్టలేదు. వెళ్ళటం మాత్రమే కాదు, తనతో ఆ విధంగా మాట్లాడటం. ఇంతకీ మీ అమ్మా నాన్న ఎవరు, ఎక్కడుంటున్నారు అని అడిగింది. అందుకు రుద్రయ్య తనకెవ్వరూ కూడా లేరని, నేను ఒక అనాథనని, మా అమ్మా నాన్నలు అలాగే నా బంధువులందరినీ కూడా బందిపోటు దొంగలు చంపేశారు అని ఏడుస్తూ చెప్పాడు. ఇక తన కథ తెలుసుకున్నటువంటి ఎరుకల సాని, ఇంతకీ ఈ మాయలతో నువ్వేం చేస్తావయ్యా అని అడిగింది. మా ఊరి మీదకి దొంగలు రాకుండా అడ్డుకుంటాను అని చెప్పేసరికి విస్తుపోయింది. తన వాళ్ళు ఎలాగో పోయారు కదా, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అనుకుంటా. ఇంత చిరుప్రాయంలోనే వీడి తల్లిదండ్రుల వరే వేరొకరు చనిపోకూడదు అన్న ఉద్దేశంతో తెలిసి తెలియని వయసులో కూడా ఊరి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడని. సరే, నీకు ఎవ్వరూ లేరంటున్నావు, నాకు కూడా ఎవ్వరూ లేరయ్యా, నేను ఒంటరిదాన్ని. భగవంతుడు మనిద్దరినీ ఈరోజు ఎందుకు కలిపాడు? నీకు అన్ని విద్యలు చెప్తారు, నేర్పుతారు, కానీ వీటిని మంచి కోసం మాత్రమే వాడు, చెడుకు వినియోగించొద్దు అని రుద్రయ్యతో అన్ని విషయాలు చెప్పి, ఇక ఆ రోజు నుండి రుద్రయ్యను తనతో పాటే ఉంచుకుని మెల్లమెల్లగా ఒక్కొక్క విద్యను నేర్పుకుంటూ వచ్చింది. ఇక అప్పటికే తాను కనికట్టు, బంధన, మారణ హోమ, చిల్లంగి, చాతబడి, బాణామతి, మంత్రహోమ, శవసాధన, ఆత్మసాధన, కాళీ, తార, భైరవి, త్రిపుర ఇలా మహా విద్యలతో పాటు మొత్తం 32 విద్యలను నేర్పించి చివరికి వయసు పైపట్టంతో కేవలం 1 ఏడాది కూడా తిరక్కముందే రుద్రయ్య చేతుల్లో శివైక్యమైంది. ఇక రుద్రయ్య అంత చిన్న వయసులోనే ఆ కఠినమైనటువంటి విద్యలన్నింటినీ నేర్చుకుని ఆ ఎరుకల గుంపును వదులుకొని తిరిగి మన గ్రామానికి వచ్చాడు. తన యొక్క తాంత్రిక శక్తులతోనూ మాంత్రిక శక్తులతోనూ ఎన్నో మాయలు, మంత్రాలు ప్రజల ముందు ప్రదర్శిస్తూ వాటన్నింటినీ కూడా మంచి కోసం వినియోగించడం మొదలుపెట్టాడు. తాను ఒకచోట నిలవడు, గాలిలో తేలేవాడు, భూమిపై కూర్చొని చెట్టుపై నుండి మాట్లాడేవాడు, కోడిగుడ్డు నుండి పొదక్కుండానే పిల్లల్ని తీసి మరీ చూపించేవాడు, నీళ్లు లేని బావుల్లో కూడా నీళ్లు తెప్పించేవాడు, అవసరం లేని సమయంలో వర్షపు మేఘాలను తరిమేవాడు, వ్యవసాయాలకు అవసరం అన్నప్పుడు వాన మేఘాలను కూడా తెప్పించేవాడు, ఊరిలో పశువుల మేతకు వెళ్తే పశువుల కాపర్లు లేకుండానే వాటి చుట్టూ కూడా ఒక గీతను గీసి ఆ పశువులు ఆ గీత నుండి బయటకు వెళ్లకుండా, ఆ గీత లోపలికి అడవి మృగాలు సైతం లోపలికి రాకుండా కట్టేవాడు. ఇక రాత్రి వేళల్లో అయితే ఒకచోట ఉన్నటువంటి చెట్లను ఇంకో చోట కూడా మార్చేవాడు. తాటి చెట్లు అందమైన స్త్రీలుగా మారిపోయేవి, బండరాళ్ళు ఒకదానితో ఒకటి మాట్లాడేవి, ఎంతటి వ్యాధినైనా సరే నేల బూడిదతోనే నయం చేసేవాడు, ఎంతటి గాయాన్నైనా ఇట్టే మాన్పించేవాడు. పెద్ద పెద్ద చెట్లు నేలకు మోకరిల్లి మనుషులతో మాట్లాడేవి. అంతటి ఆశ్చర్యకరమైన దృశ్యాలు జనం ముందు ప్రదర్శిస్తూ ఇక ఎవరూ లేనటువంటి అనాథలకు, వృద్ధులకు వారికి సహాయం చేయటానికి దెయ్యాలనే సేవకులుగా పెట్టేవాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది తన విద్యను మరింత పదిలం చేసుకుని తన అనుమతి లేకుండా ఏ ఒక్కరూ కూడా ఊరిలో అడుగు పెట్టకుండా ఊరి మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేయటం మొదలుపెట్టాడు. ఇక తన మాటకు వస్తే అతనికి వంట చేసేది పిశాచి, అతని వీపు తోమేది ఒక పిశాచి, నీళ్లు తెచ్చేది మరొక పిశాచి, ఇక ఇల్లు తుడవాలి అంటే ఇంకొకటి, బట్టలు ఉతకటానికి ఇంకొకటి, కల్లాపు వేయటానికి ఇంకొకటి. ఇలా ఆ పిశాచాలను, ప్రాతాలను కూడా బందీలుగా చేసుకుని వాటి ద్వారా తన యొక్క పనులు చేయించుకునేవాడు. మరి పిశాచి యొక్క గుణం ఏంటంటే పగలంతా కూడా నిద్రపోవటం, రాత్రి వేళల్లో పనిచేయటం. అందుకే రాత్రంతా రుద్రయ్య ఇల్లు పిశాచాలతో నిండుకునేది. నిజానికి రుద్రయ్యకు చెప్పకుండా అక్కడ ఉన్న పిశాచాలు ఎవ్వరికీ ఏమీ చేసేవి కాదు. కానీ తన ఇంటి వైపు రాత్రివేళ ఎవరైనా వెళ్ళాలి అంటే
అందరికీ భయం. అనుకోకుండా ఒకరోజు నేను రాత్రి పొలంలో పంటకు నీరు వదిలిపెట్టి ఎప్పుడూ వచ్చే మార్గంలో కాకుండా రుద్రయ్య ఇంటి పక్కదారి నుండి నడిచొస్తున్నాను. ఆ సమయంలో నా కళ్ళకు కనిపించిన దృశ్యాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక పిశాచి ఇంటి వెనుక ఉన్న బండపైన రుద్రయ్య బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఇంకొకటి పొయ్యి మండించి వంటను సిద్ధం చేస్తుంది. వాటితో మాట్లాడుతూ ఇంకొకటి రోటిలో పచ్చడి రుబ్బుతూ కనిపించింది. నాకు భయంగా అనిపించి అటువైపు తిరిగి వేగంగా నడిచి వెళ్ళిపోతుంటే తన ఇంటి వెనుక ఉన్నటువంటి నిమ్మ చెట్టు కింద 2 పిశాచాలు అతని కాళ్ళు నొక్కుతుంటే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న రుద్రయ్య నన్ను చూశాడు. ఈ సమయంలో ఇటుపక్క వచ్చారంటే పొలం నుండి వస్తున్నారా అని తన వద్దకు రమ్మని చెప్పగా ఇంకా ఆ 2 పిశాచాలు తన కాళ్ళు నొక్కుతూ ఉంటే వాటిని చూసి నేను భయపడ్డాను. అందుకు రుద్రయ్య వెంటనే పక్కపక్క నవ్వుతూ, నేనున్నాను కదండి, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు బుద్ధి లేదంటే ఒక పెద్ద మనిషి నాతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు అని కోపంగా అరిచేసరికి రుద్రయ్యలోని కోపాన్ని గ్రహించి ఆ 2 పిశాచాలు అక్కడి నుండి ఇంట్లోకి పరిగెత్తాయి. ఇక అప్పుడు తెలిసిందే మా తాతయ్యకు రుద్రయ్య అంటే ఏంటో, అతనికి పిశాచాలు కూడా ఎంత భయపడతాయో అని. కాసేపు మాట్లాడుకుందాం, కూర్చో అని చెప్తున్నాడు రుద్రయ్య. కానీ నాకే కాస్త భయంగా అనిపించింది. ఇక ఆ విషయాన్ని తనతో చెప్పుకోలేక, ఇంట్లో చిన్నపిల్లలతో నా భార్య ఒంటరిగా ఉంది, అందుకే నేను వెళ్ళాలంటే సరే సరే ఇక మీరు వెళ్ళండి అని ఇంటికి నన్ను పంపించేశాడు. అయితే తన పనులన్నీ కూడా పిశాచాలే చేస్తున్నాయి. ఇక వారు వీరు చెప్పుకుంటే అంతవరకు వింటం తప్ప ఆ రోజు రాత్రి తాను ఎంతటి గనుడో ఎంతటి శక్తివంతుడో నాకు అర్థమైంది. ఇలా చాలా కాలం గడిచిపోయింది. అతను వివాహం కూడా చేసుకోలేదు. ఒకసారి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తన శరీరం అంతా కృషించడం మొదలైంది. అయితే తెలిసిన వాళ్ళంతా కూడా తనలాంటి వేరే ఎవడో ఒక మాంత్రికుడు అతనిపైన దేన్నో దుష్టశక్తిని విడిచిపెట్టాడని, అందుకే తాను అలా అయిపోయాడు అని అనుకున్నారు. ఇలా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండేవారు. అంటే ఊళ్ళో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట. ఒక రకంగా నాకు కూడా అది నిజమే అనిపించింది. ఇంతలో తన శరీరం రాను రాను మరింతగా క్షీణిస్తూ పూర్తిగా మంచం పట్టే స్థితికి చేరుకుంటున్న సమయంలో, అలాంటి సమయంలో కూడా ఈ గ్రామం గురించి ఆలోచిస్తున్న రుద్రయ్య అందరినీ ఇంటికి పిలిచాడు. నాకు చావు దగ్గర పడింది, ఇంకో 2-3 రోజుల్లో చనిపోబోతున్నాను. ఒకవేళ నేను మరణిస్తే నా దగ్గర ఉన్నటువంటి ఈ పిశాచాలతో సహా నేను సాధించినటువంటి విద్యలు కూడా ఈ రోజుతో భూస్థాపితం చేయబోతున్నాను. అందుకు మీ సాయం కావాలి అని చెప్పగా, ఇక అప్పటికే అతని వల్ల వారి జీవితంలో ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా కొంత సహాయాన్ని పొంది ఉండటంతో ఆ పరిహారాలకు అవసరమైన అన్ని వస్తువుల్ని సమకూర్చమని చెప్పడం, మేమంతా కూడా వాటిని సమకూర్చి తనకి అందివ్వగా తన వద్ద ఉన్నటువంటి పిశాచాలతో సహా ఊరికి నలుదిక్కులా రక్షణగా ఉన్నటువంటి కొన్ని దెయ్యాలను కూడా బంధించి, తన వద్ద ఉన్నటువంటి అన్ని విద్యల్ని కూడా కొన్ని మట్టి కుండల్లో బంధించి ఊరి వాళ్ళ సహాయంతో అదే చెరువు గట్టుపైన ఒక ప్రదేశంలో వాటిని బంధించడం జరిగింది. ఒక్కరోజు గడవక ముందే తాను కాలం చేశాడు. ఇది రుద్రయ్య తాలూకు జీవితం. కొన్నాళ్లకు అదే ప్రదేశంలో చెట్టు మొలకెత్తడం జరిగింది. ఇప్పుడు ఆ చెట్టుపైనే అవి నివాసం ఉంటున్నాయి. మరి అలాంటి వాటి జోలికి మనలాంటి వాళ్ళం వెళ్తే ఎలా ఉంటుందో ఊహించు. అందుకే నువ్వు చాలా మంచి పని చేశావని అంటున్నాను అని చెప్పేసరికి మా నరసయ్య తాత మాత్రం వారి తండ్రి గారితో విభేదిస్తూ, నిజంగా ఇది సాధ్యమేనా? దెయ్యాలను, పిశాచాలను, భూతాలను ఒక మనిషి వారి గుప్పెట్లో పెట్టుకోవటం నిజమంటారా అని అడగ్గా, 100కి 100 పాళ్ళు నిజంరా. మరి మా ముందు తరంలో అయితే మరింత దారుణంగా ఉండేవట. దెయ్యాలు, భూతాలు అన్నీ కూడా మనుషులతో కలిసి జీవించేవి అని మా తాతలు చెప్పేవారు. మా నరసయ్య తాతతో వారు ఆ విధంగా చెప్పడంతో ఎప్పుడో యుక్త వయసులో ఉన్న సమయాన ఈ కథను వారు విని ఉండటం వల్ల ఇలాంటి ఒక సంఘటన మా తాతగారు మాతో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని తాళప్రోలు సుబ్బయ్య గారు ఈరోజు మనందరితోనూ షేర్ చేసుకోవటం జరిగింది. ఫ్రెండ్స్,
ఇంతవరకు ఈ స్టోరీ మొత్తం విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు ఏవైనా జరుగుంటే వాటిని మాతో పాటు చెప్పడానికి మన యొక్క ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి.